హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీ. ఈరోజు నేను వెజ్ మంచూరియా చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యాబేజ్ తీసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సరిపోయినంత కార్న్ఫ్లవర్ వేసుకుందాము. కావాలంటే మళ్ళీ వేసుకుందాం మిక్స్ చేసుకున్నాక. 2 స్పూన్లు మైదా. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ కానీ ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ బౌల్స్ లా రావు. అందుకని మనం కొద్దిగా తీసుకుంటేనే సరిపోద్ది. కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ మీద కలర్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం వేసుకుందాం అందులో. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయి తీసేసుకున్నాం ప్లేట్లోని. అన్నీ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని మనం కొద్దిగా ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకున్నాక కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా అల్లం, క్యారెట్, కొద్దిగా బీన్స్, ఆనియన్స్, క్యాప్సికమ్ మిక్స్ చేసుకున్నప్పుడు హైలోనే చేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, టమాటా సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, వన్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేయాలి. ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది కదా, ఇవి వేస్తున్నాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఇది ప్లేట్లో తీసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.